పయనమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఓహో ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. మీ ఉత్సాహం, మీ ఆనందం, మీ ఆత్మ సంతృప్తి, మీ ఆత్మవిశ్వాసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సాగుతున్న ప్రజాపాలనా ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వడానికి వేంచేసిన తల్లులకు చెల్లెలకు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేంచేసిన తర్వాత మీరు ఇలా ఆనందంగా స్వాగతం పలకాలి. మరోమారు గుర్తు చేస్తున్నాం, ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ పెద్దలందరూ వేదిక పైన సెటిల్ అయ్యాక మనం కూడా సెటిల్ అయ్యి అందరం లేచి నిలబడి గొంతెత్తి పాడాల్సి ఉంటుంది మన తెలంగాణ సాంగ్ని. మరోమారు గుర్తు చేస్తూ ఇందాకే అనుకున్నాం, లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ అని ప్రార్థించి మనందరి పక్షాన లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం, కుల మత వర్ణ వర్గ ధనిక పేద అన్నిటికీ అతీతంగా అందరికీ అన్ని వేళలా మంచి చేయాలనే కాంక్ష మన భారతదేశపు సంస్కారం మనకిచ్చింది. మరి అలాంటి దైవ ఆశీస్సులతో మీ మధ్యకు వేంచేస్తున్నారు మన ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం, అంటే మీ పిల్లలు విద్యార్థులందరూ కూడా స్వయం ఉపాధి పొందాలి, పోటీ పరీక్షల్లో ఉద్యోగార్థులుగా విజయాలు పొందాలి, తాము ఉపాధి పొందుతూ 10గురికి ఉపాధి కల్పించాలి అని మరి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈ విద్యార్హతకు తోడుగా నైపుణ్య అభివృద్ధి కోసం కూడా ఐటీఐలను ఏటీసీలుగా మార్చింది ప్రజా ప్రభుత్వం. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల్లో విద్యార్థులందరినీ కేవలం చదువులోనే సమర్థులుగా కాకుండా చదువుతో పాటు కళలు, క్రీడలు అన్నిట్లో ముందుండాలని మరి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సాంఘికం, సామాన్యం లెక్కలే కాదు, బాగా ఆడాలి, బాగా పాడాలి, అన్నిట్లో ముందుండాలన్న కాంక్షతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. అదిగో మీరందరూ మీ దృష్టి అంతా అక్కడే హెలికాప్టర్ వైపే ఉంది. సీఎం గారిని స్వాగతిస్తున్నారు స్థానిక పెద్దలు. అలాగే ఈ నడుమనే మన భారత్ ఫ్యూచర్ సిటీలో, భారత భవిష్య నగరంలో గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులు, సాంకేతిక ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మన తెలంగాణ వైపు, నగరం వైపు చూసి ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ, వనరులు అంటే కేవలం భౌతిక వనరులే కాదు, మట్టి, గాలి, పంచభూతాలు ప్రకృతి ఇచ్చిన వనరులైతే మానవ వనరులు,
హ్యూమన్ రిసోర్సెస్ ఇంకా గొప్పవి. ఈ హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకుంటూ భారత్ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి కూడా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. మరి దావోస్లో తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని అందించి అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మన తెలంగాణ హైదరాబాద్ నగరం యొక్క ఇంపార్టెన్స్ పెంచి అక్కడి నుంచి హార్వర్డ్లో ప్రజా పాలనా ప్రభుత్వంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎలాంటి ఉపయోగమైన కార్యక్రమాలు మనం చేపట్టాలో మరింత మెరుగులు దిద్దే శిక్షణ పొంది వచ్చారు ఆనరబుల్ సీఎం గారు. రఘు గారు మీరు పాటలు కంటిన్యూ చేయండి. చక్రాల రఘు అంటే ఈ దృశ్యం మీరు పరదాలు చూసుకుంటూ పాట అంటే వాళ్ళని చూపారు అక్కడ సౌండ్, ఇక్కడ దృశ్యం. ఓకే రైట్ సార్, అక్కడ ఓన్లీ సౌండ్. ప్లీజ్